విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఈ నేపథ్యంలో అండర్-14, 17 బాలబాలికలకు నిర్వహించే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, అథ్లెటిక్స్ క్రీడలకు సంబంధించి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే విద్యార్థులచే వందనాన్ని స్వీకరించారు. అనంతరం క్రీడలకు ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. 15 మండలాల నుంచి క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచి విజేతలుగా నిలవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఓటమి చెందిన విద్యార్థులు మరోసారి ప్రయత్నం చేసి విజయం సాధించేందుకు పట్టుదలతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు. ఈరోజు జిల్లా స్థాయి వనపర్తి జిల్లా స్థాయి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో మనం ఈరోజు మొన్న కూడా ఒక గేమ్ ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు వచ్చేసి వాలీబాల్ అండ్ ఖోఖో అంతేనా, ఆ రెండు అండర్-17 ఈ స్పోర్ట్స్లో యాక్టివిటీలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నాతో పాటు వనపర్తి మార్కెట్ ఇక్కడ తీసుకొచ్చిన మీ గురువులందరికీ, మిమ్మల్ని ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో చదువుతో ఈ గ్రౌండ్ లో మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడే 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకున్నాడు. సో ఈ గ్రౌండ్ కు సంబంధించి, ఈ వనపర్తికి సంబంధించి, ఈ వనపర్తిలో స్పోర్ట్స్ యాక్టివిటీ గురించి ఆయనకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది, మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ కూడా మన వనపర్తి బిడ్డనే శివసేన రెడ్డి ఉన్నాడు. అట్లనే ఇంకో అదృష్టం ఏంటంటే పక్కల వనపర్తి జిల్లాకు సంబంధించిన మక్తల్ పక్కన 2 మండలాలు ఉంటాయి. మక్తల్ ఎమ్మెల్యే అయిన శ్రీహరి గారికి మొన్ననే మినిస్టర్ ఇచ్చి స్పోర్ట్స్ శాఖ కూడా ఆయనకే ఇచ్చున్నారు. సో ఈ వనపర్తికి సంబంధించి మనకు స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నాడు, స్పోర్ట్స్ మంత్రి ఉన్నాడు, పక్కన టూరిజం మంత్రి ఉన్నాడు, ఇక్కడ మీ బిడ్డ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. మీ అన్న మీకు ఏం కావాలన్నీ చేపించే బాధ్యత మాది. ఓకే.